తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటి అండ్ ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయనేది ఈ వీడియోలో చెప్తాను. సో బిఫోర్ దట్ ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు రెగ్యులర్గా ఇట్లాంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అయితే వస్తాయి. సో ఆన్లైన్ అప్లికేషన్స్ నిన్నటి నుండి స్టార్ట్ అయినాయి. సో నిన్న లింక్ యాక్టివేట్ కాలేదు, ఈరోజు అయ్యింది. అందుకోసమని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా నోటిఫికేషన్ ఇది ఇంటర్మీడియట్లో బైపీసీ అండ్ ఎంపీసీ 2 గ్రూప్స్కి ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్స్ కోసం అన్నమాట. ట్రైబల్ వెల్ఫేర్లో లాస్ట్ డేట్ 7th ఏప్రిల్ వరకు అయితే ఉంది. అండ్ మీరు హాల్ టికెట్స్ కూడా ఏప్రిల్ 17th డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఏప్రిల్ 19th అయితే ఉంటుంది. రిజల్ట్స్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అన్నీ కూడా మనకి ఆగస్ట్ వరకు అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఫేజ్ 1లో జూన్ జూలైలోనే. కాకపోతే ఫేజ్ 2 ఫేజ్ 3 కూడా ఉంటాయి దీంట్లో, కాబట్టి లాస్ట్ మనకి ఆగస్ట్ వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నోటిఫికేషన్గా లింక్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అయితే మీకు ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్లో మీకు డీటెయిల్స్ ఉంటాయి అనమాట. ఇది కంప్లీట్గా బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా. ఇంకా మీది 10th క్లాస్ కంప్లీట్ కాలేదు కదా, మరి అప్లికేషన్ చేసుకోవచ్చా అని డౌట్ వస్తుంది. ఇంకా 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ ఇప్పుడు మనకి స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఎంట్రన్స్ బేస్డ్ కాబట్టి మీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి మీరు అప్లికేషన్ చేసుకోవాలి. 10th క్లాస్ ఇప్పుడు పర్సూయింగ్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ నీట్ దీనికి కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్స్ మెటీరియల్, స్టడీ మెటీరియల్, ఎగ్జామినేషన్స్ రిలేటెడ్ అంతా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో మెయిన్గా చాలామందికి ఉండే డౌట్స్ ఏంటిది అంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకొచ్చుకోవాలి అనేది అడుగుతారనమాట. అదే నేను చెప్తాను. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, మీ 10th క్లాస్ మార్క్స్ మేము, స్టడీ సర్టిఫికేట్స్, టీసీ, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, ఓకే, అసిస్టెంట్ సివిల్ సర్జన్ అట్లీస్ట్ అసిస్టెంట్ సివిల్ సర్జన్ ఉండైనా తీసుకొని రావాలి. మినిమం ఒక 6 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అయితే తీసుకొని వెళ్ళాలి. సో ఇది స్క్రీనింగ్ టెస్ట్ బేస్డ్ కాబట్టి ఎంపీసీ వాళ్ళకి మ్యాథ్స్ రిలేటెడ్, బైపీసీ వాళ్ళకి సైన్స్ రిలేటెడ్ ఉంటుంది. ఆ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అసలు ఇందులో ఎందుకు జాయిన్ అవ్వాలి అనేది చెప్తాను. ఇక్కడ నీట్ అండ్ ఎంసెట్కి సంబంధించి కోచింగ్ ఇస్తారు. అండ్ ఫినాన్షియల్గా అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఇవి మంచిగా యూటిలైజ్ చేసుకుంటే ఇందులో నీట్ తీసుకొచ్చుకున్న వాళ్ళు, ఐఐటీస్లలో సీట్ తీసుకొచ్చుకున్న వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు. నెక్స్ట్ మీకు స్టడీ మెటీరియల్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అవన్నీ కూడా ట్రైనింగ్స్ అయితే ఇస్తారనమాట. ఇండివిజువల్ అటెన్షన్ అనేది డెఫినెట్లీ ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. నెక్స్ట్ మనకి ఇందులో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయనేది చూద్దాము. రాజేంద్ర నగర్ బాయ్స్ క్యాంపస్ ఎంపీసీలో 50 సీట్స్, బైపీసీలో 40 సీట్స్. నెక్స్ట్ వరంగల్లో ఉంది. సో ఇందులో గర్ల్స్కి 40, అంటే 2 బైపీసీలో 40, ఎంపీసీలో 40 ఉన్నాయి. ఓన్లీ రాజేంద్ర నగర్లో మాత్రమే ఎంపీసీలో 50 సీట్స్ మాత్రమే ఉన్నాయి, మిగిలిన ఎక్కడ కూడా లేవన్నమాట. ఇన్ కేస్ ఎవరైనా బాయ్స్ ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్న బాయ్స్ కాలేజెస్ అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు రాజేంద్ర నగర్ని అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ భద్రాచలం, దమ్మాపేట్, వనపర్తి, పరిగి, యాకుప్పుర, వరంగల్, హుస్నాబాద్, మిర్యాలగూడ, నల్గొండలోని దేవరకొండ, నర్సాపూర్, కల్వకుర్తి, ఇవన్నీ ప్లేసెస్లో కూడా మనకి క్యాంపసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో లేట్ చేయకుండా మీరైతే అప్లికేషన్ చేసుకోండి. గర్ల్స్ ఉన్నాయి, బాయ్స్ ఉన్నాయి. ఓన్లీ కొన్ని గర్ల్స్ ఉన్నాయి అని అనుకోకండి. ఎన్ని గర్ల్స్ ఉంటే మీరు అన్ని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న నెంబర్ని మీరు సేవ్ చేసుకోండి. మీరు హెల్ప్ డెస్క్ ఆఫ్ టీటీడబ్ల్యూఆర్ఏఎస్ అనేసి మీకు ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నా కూడా వీళ్ళనైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇంకొకటి అప్లోడ్ చేసేటప్పుడు ఇంకొక ప్రాబ్లం మీరు మేజర్గా ఫేస్ చేసేది ఏంటంటే ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా పర్మిటెడ్ లిమిట్ ఏదైతే ఉంటుందో ఆ లిమిట్కి మించి అప్లోడ్ చేస్తారనమాట. సో అప్పుడు అది తీసుకోదు కదా, అందుకోసమని 100 కేబీలో మాత్రమే మెన్షన్ చేసుకోండి. అంతనే సైజ్ అయితే రీసెట్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ బైపీసీ స్టూడెంట్స్కి ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అండ్ ఎంపీసీ స్టూడెంట్స్కి ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ కూడా చదువుకోవాలి. ఓకే, సో సెలెక్షన్ ఎట్లా ఉంటుంది అనేది కూడా చెప్తాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ టీజీటీడబ్ల్యూఆర్ ఐఐటి స్టడీ సెంటర్ రాజేంద్ర నగర్. నెక్స్ట్ మనకి వరంగల్లో గర్ల్స్ క్యాంపస్. సో బాయ్స్ ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే మంచి క్యాంపస్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద మీరు రాజేంద్ర నగర్ పెట్టుకోండి. సెకండ్ ప్రిఫరెన్స్ కింద గర్ల్స్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద వరంగల్ పెట్టుకోండి. ఓకే, సో సెకండ్ ప్రిఫరెన్స్ కింద ఖమ్మం కానివ్వండి, అట్లాంటి ప్లేసెస్ పెట్టుకోండి. ఓకే, అప్లికేషన్ చేసుకోవడం ఎట్లా అనేది ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్కి మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో నేమ్ ఎట్లా ఉంటే అట్లా అప్లికేషన్ చేసుకోండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్
ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నెంబర్ మీకు ఆల్రెడీ ఇష్యూ అయింది కదా! సో, ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. పేరెంట్స్ మొబైల్ నెంబరే ఎంటర్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే మీ సేవకి వెళ్లి అప్లికేషన్ చేసుకుంటాం కదా అని మీ సేవ వాళ్ళ నెంబర్ ఇస్తారు. అట్లా ఇవ్వకండి. ఎందుకంటే ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే కూడా మీకే కదా కాల్ రావాల్సింది. సో, అది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడీ, మీ కమ్యూనిటీ ఏంటి అనేది, జెండర్ బాయా, గర్లా, మీ ఆధార్ నెంబరు. ఇన్ కేస్ డిజేబుల్డ్ అయితే డిజేబుల్డ్ అని, ఎంత పర్సెంట్ డిజేబిలిటీ ఉంది, మీ దగ్గర డిజేబిలిటీ సర్టిఫికేట్ ఉందా లేదా అనేది కూడా కన్ఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు రిజిస్ట్రేషన్. ఓకే. హౌ టు డూ ద రిజిస్ట్రేషన్. నెక్స్ట్ ఫర్దర్‌గా మనకి పేమెంట్ గేట్‌వే ఉంటుందనమాట. రూ. 200 మీరు అయితే పే చేయాల్సి ఉంటుంది ఆన్‌లైన్‌లో. సో, నెక్స్ట్ మీరు పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే మీ ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నెంబర్, పేరెంట్స్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే మీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అనేది. ఇంకొకటి ఏంటిదంటే పేమెంట్ చేసినప్పుడు పేమెంట్ జర్నల్ ఐడి ఒకటి జనరేట్ అవుతది. అది మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. మీరు ఫర్దర్‌గా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, ఏది చేసుకోవాలన్నా కూడా పేమెంట్ ఐడి అనేది కంపల్సరీ అన్నమాట. సో, ఇది బేసిక్ రిజిస్ట్రేషన్. మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఏవైతే అడుగుతాయో అవన్నీ కూడా కంపల్సరీగా ఎంటర్ అయితే చేయండి.